వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వాటిని మూలన పడేశారు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం హెచ్ఎంకి శౌచాలయానికి సంబంధించిన తాళం చేతులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శౌచాలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన ద్వారంపుడి నాగిరెడ్డి దంపతులు వార్డులకు సంబంధించిన ప్రజల బతుకులు చీకటిలో మగ్గుతున్నట్టు ఆవేదన వ్యక్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజల పరిస్థితి ఇక డీటెయిల్స్ లోకి వెళితే హైదరాబాద్ లో ఆదివాసీ గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షుడు సభావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన బంజారాలు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 45 లక్షల జనాభా ఉన్న లంబాడీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క లంబాడీ లేకపోవటం అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంబాడీలకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత షెడ్యూల్ ట్రైబ్ల ఐక్యత ఎస్టీల ఐక్యత ఆదివాసుల ఐక్యత ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేను నా పేరు రాజు నాయక్ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఆదివాసీ దినోత్సవం అంటే అంత ఒకటి కాదు ఆదివాసులు అంటే అందరూ ఆదివాసులు అన్నీ కలుపుకొని పోతేనే ఆదివాసులు అవుతారు కావున ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇదివరకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే రమణల ఓటుతో మేము గెలిచినామని చెప్పినారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి రమణల ఓటుతో ఓడిపోయామని ఆ ప్రభుత్వం చెప్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి నమ్మడంలో ఓటుతో మేము గెలిచినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుంది కానీ నమ్మడంలోకి మాత్రం శూన్యము ఏది కూడా లేదు ఈరోజు వరకు మా కనీసం మంత్రి పదవి లేదు ఒక ఎమ్మెల్సీ లేదు నామినేటెడ్ పదవులు లేవు కోఆప్షన్ మెంబర్ లేవు ఏది కూడా నమ్మడంలోకి ఏది కూడా ఇవ్వడం లేదు దాన్ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనికి మా నమ్మడులకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలి అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్లో కూడా అన్నింటిలో కూడా ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎట్లా ఇస్తారో మన ముస్లిం మైనార్టీకి అన్నట్టుగా అన్నింటిలో కూడా నమ్మడంలో కూడా ఎస్టీ వాళ్ళు కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రైబల్స్ ఏదైనా సరే అందరికీ కూడా కోఆప్షన్ మెంబర్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముక్త కట్టంతో కోరుతా ఉన్నాం ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నమ్మడలకు మొత్తం దశ లేకుండా పోతున్నది మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే నమ్మడం లేకుండా ఓటు ఈ నమ్మడం ఓటు వేసినందుకే ఈ ప్రభుత్వం వచ్చిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలియంది కాదు నేను చెప్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నా ఈరోజు అయ్యా మేము 45 లక్షల జనాభా మాది 45 ఇంతమంది 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 5గురు మాత్రమే ఉన్నారు మరి దీనికి ఎవరు బాధ్యులు దీనికి ప్రభుత్వం ఎందుకు ఇట్లా మాకు నష్టపరుస్తున్నారు ఈరోజు అదేవిధంగా ఇప్పుడు గోండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా కాదని కాదు వాళ్ళు కూడా ట్రైబల్సే మేము వాళ్ళకి పోటీదారులం కాదు వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో 9.5 లక్షల జనాభా వాళ్ళది 9.5 జనాభా వాళ్ళది అయితే ఈరోజు వాళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు అయినారు ఒక ఎంపీ అయినారు వాళ్ళు ఎక్కడ మేము దోసుకోలేదు తినలే కానీ మేము అడుగుతా ఉన్నాం ఈరోజు 45 లక్షల ఈ ట్రైబల్ జనాభా భారతదేశంలో ఈ తెలంగాణలో మా జనాభాకు మరి ఏ మంత్రి పదవి ఇవ్వరా ఎందుకు ఇవ్వరు మరి మా రాష్ట్రంలో మేము లేమా మరి మేము ఏం చేయాలి కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి మరి మంత్రి మండలికి మరి అధిష్టానానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్షణమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో సుభాష్ నగర్ ఎంపీపీఎస్ స్కూల్లో జనరల్ సెక్రటరీ ద్వారంపుడి నాగిరెడ్డి కళ్యాణి దంపతులు సుమారు 6.5 లక్షల సొంత నిధులతో బాలబాలికలకు శౌచాలయాన్ని నిర్మించారు. స్కూల్ కి సీసీ కెమెరాలు అమర్చారు. ఈ స్కూల్ హెచ్ఎం కి శౌచాలయానికి సంబంధించిన తాళం చేతులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి అందించారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ శౌచాలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన ద్వారంపుడి నాగిరెడ్డి దంపతులకు అభినందనలు తెలియజేశారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా మీ కాలనీలోని సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా సబితానగర్లో గుడిసెలో పడుకున్న దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి పురుషాంగాన్ని వీధి కుక్క కొరికేశాయి. ఒక్కసారిగా అరిచిన బాలుడి కేకలు విని గుడిసెలోకి వచ్చిన స్థానికులు వీధి కుక్కను వెళ్లగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని చూసి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు దాని అట్టు తింపు అది వెళ్ళిపోయిందంటే దొరకదు చూడు మళ్ళీ. ఐడిని కొట్టురా సత్తే, వీరేష్ కొట్టావిటిని ఇక్కడ కొట్టు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ముస్తాబైన అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ సందర్శించారు. పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లను సందర్శించిన పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో పాల్గొన్న పత్తిపాటి, జనసేన తోట రాజా రమేష్ గత తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సైకో ముఖ్యమంత్రి వాటిని మూలన పడేశారు అని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం పునఃప్రారంభిస్తామని వారు తెలియజేశారు. పేదల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం మొత్తం 15 రూపాయలకే 3 పూటల నాణ్యమైన భోజనం, టిఫిన్ అందిస్తున్నాము అని తెలిపారు. వార్డుల్లో డ్రైనేజీ పూడిక చెత్తని తొలగించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వ్యాప్తంగా తిరిగి ప్రారంభించుకోవడం, అన్న క్యాంటీన్లు
రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి అన్న క్యాంటీన్, పేదవాడు కడుపు కొట్టిన గత పాలకులు తిరిగి మళ్ళా పేదవాడు అన్ని ఫ్యాన్లు వేయండి అమ్మా, ఒకటి ఆపండి చాలు. ఇటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాలకులు ఏంటంటే పేదవాడి మీద ఎంత కక్ష ఉంది, అన్న క్యాంటీన్లు నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ళు అర్థమైంది. పేదవాడు ఎంత నష్టపోయాడు, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా 5 రూపాయలకు అన్న క్యాంటీన్ ఇంట్లో లాంటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్బుద్ధి ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు. ఆనందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా పామిడి మండలం పాల్యంలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 9 కేజీల 210 గ్రాముల గంజాయి, 2 బైక్లు, కారు, 5 సెల్ ఫోన్లు, 5,000 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఫోటో తీసుకుంటా ఫోటో తీసుకుంటా చిత్తూరు జిల్లా కుప్పంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణంలో 17, 16, 17 వార్డులకు సంబంధించి ప్రజల బతుకులు చీకటిలో మగ్గుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులు ఉండగా అందులో కొత్తపేటకు చెందిన 3 వార్డుల్లో మాత్రం గత 3 రోజులుగా ప్రతిరోజు 2-3 గంటల సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు తెలిపారు. దారుణంగా అర్ధరాత్రి సుమారు 1 గంట నుండి విద్యుత్ కోతకు గురి కావటం స్థానికులు నిద్రలేక, దోమలు బాధ భరించలేక సమాచారాన్ని చరవాణి ద్వారా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ విషయంపై స్పందించిన సంబంధిత ఉద్యోగి పొంతనలేని సమాధానం, నిర్లక్ష్యపు ధోరణి ప్రజలను మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేసిందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజల పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సేవా సంస్థకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ సంస్థ ఏర్పడిన నేపథ్యంలోనే గతంలో మారుమూల ప్రాంతాలైన ఈ కుప్పంలో విద్యుత్ అనేది మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం, సరిహద్దుల్లో ఉన్న జనవాసాలకు సైతం విద్యుత్ వెలుగులను అందించిన ఘనత, చరిత్ర ఈ కుప్పం ప్రెస్కోకు కలిగి ఉంది. ఈ మధ్యకాలంలో కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ పరిధిని మరింతగా కూడా విస్తరించి విద్యుత్ సేవలను అందిస్తుండడం గమనార్హం, అభినందనీయం. అలాగే కుప్పం పట్టణాన్ని 8 గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పరిచి ఈ మున్సిపాలిటీలోని 8 పంచాయతీలకు కూడా ఇప్పటికీ కూడా చాలా పంచాయతీలకి టౌన్ ఫీడ్ అనేది ఇవ్వలేదు. కాకపోయినా ఈరోజు పన్నులు మాత్రం
విధిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా అన్యాయం. ఇప్పటికీ చాలా వార్డుల్లో ఎప్పుడు కరెంటు విద్యుత్తు అసౌకర్యం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుమంటూ రాత్రులు కూడా చీకట్లో దోమల బాధతో నిద్ర శివరాత్రిలాగా మేల్కొనే పరిస్థితులు ఈనాటికి 13, 14, 15 వార్డుల్లో అక్కడి ప్రజలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ అర్ధరాత్రి 1 గంటకో కరెంటు అంతరాయం ఏర్పడితే మరలా 2-3 గంటలు కూడా ఆ ప్రాంతాల్లో చీకటి అలముకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రమైన మానసిక శారీరక బాధలకు లోనవుతున్నారు. రెస్కో అధికారులు కూడా ఈ అంతరాయాలకు సంబంధించిన అధికారులను శాఖాధికారులను అడిగితే వారు నిర్లక్ష్యపు ధోరణిలో పొంతనలేని సమాధానాలు చెప్పడం చూస్తుంటే చాలా ఇది బాధాకరం. ఈ కుప్పం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడే ఈ విధంగా ప్రజల బాధల్ని పట్టించుకోకుండా రెస్కో సిబ్బందిలో కొంతమంది వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇప్పటికైనా సంబంధిత రెస్కో పెద్దలు అధికారులు తగు విధంగా సకాలంలో నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వాటిని మూలన పడేశారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. హెచ్ఎంకి శౌచాలయానికి సంబంధించిన తాళం చేతులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. శౌచాలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన ద్వారంపుడి నాగిరెడ్డి దంపతులు. వార్డులకు సంబంధించిన ప్రజల బతుకులు చీకటిలో మగ్గుతున్నట్టు ఆవేదన వ్యక్తం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజల పరిస్థితి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.